వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చదివే ముందు ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఈ తెలంగాణలో జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు నామినేషన్లు వేయడం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాల పరిధిలో కూడా నామినేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. నామినేషన్ల తర్వాత స్క్రూటినీ జరిగింది. దాంట్లో కొంతమంది రిజెక్ట్ చేయబడ్డారు, అదేవిధంగా మరికొంతమంది యాక్సెప్ట్ చేయబడ్డారు. ఇక యాక్సెప్ట్ అయినటువంటి అభ్యర్థులను 2 రోజులు వాళ్ళకి విత్డ్రాయల్కి టైం ఇవ్వడం జరిగింది. ఎవరైతే వివిధ కారణాల వల్ల విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది ఈసీ. అందులో భాగంగా కొంతమంది విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పరిధికి వస్తే మల్కాజ్గిరిలో 114 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. అందులో దాదాపు 37 వరకు యాక్సెప్ట్ చేయబడ్డాయి, మిగతా రిజెక్ట్ చేయబడ్డాయి. తర్వాత ఇప్పుడు బరిలో అంటే విత్డ్రాల్ తర్వాత బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు అటు రిజిస్టర్ పార్టీ కావచ్చు, రికగ్నైజ్ పార్టీ కావచ్చు, ఇటు ఇండిపెండెన్స్ కావచ్చు, మొత్తం మంది 22 మంది మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 22 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చాలామంది పార్టీల అభ్యర్థులేమో వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ పార్టీని ఆ పార్టీ, ఆ పార్టీని ఈ పార్టీ విమర్శించుకుంటూ వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళెత్తి చూపుతూ, వీళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళెత్తి చూపుతూ ఇట్లా వీళ్ళ ప్రచారాలు అనేటివి కొనసాగుతున్నాయి. ఇక రిజిస్టర్ పార్టీలకు వచ్చేసరికి మనం చూసాం, కొన్ని పార్టీలు నిన్ననే కొన్ని రిజిస్టర్ పార్టీలకు సింబల్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్లకు కూడా నిన్ననే సింబల్ రావడం జరిగింది. మరి ఈ ఇండిపెండెంట్లు కానీ లేదా కొన్ని రిజిస్టర్ పార్టీలు కానీ ఇప్పుడు రికగ్నైజ్ పార్టీలతో సమానంగా వీళ్ళ గుర్తును ఈ నియోజకవర్గాల పరిధిలో ఏ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు ప్రచారం చేయగలుగుతారో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే వీళ్ళకి తక్కువ సమయం ఉంటుంది, వాళ్ళకేమో పర్మనెంట్ గుర్తులు ఉంటున్నాయి. ఈ పర్మనెంట్ గుర్తుల వల్ల తరతరాలుగా అంటే వాళ్ళకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటిదంటే చేతి గుర్తు అని చెప్తారు. అదేవిధంగా ఇంకో బీజేపీ పార్టీ గుర్తు ఏంటంటే కమలం పువ్వు గుర్తు అంటారు. మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏంటంటే మన తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి కారు గుర్తు అంటారు. కానీ వాళ్ళ ఇండిపెండెంట్ గుర్తు వచ్చేసరికి ఏ అభ్యర్థిది ఏ గుర్తు అర్థం కాని పరిస్థితి ఇప్పటి వరకు నా ప్రజలకు ఉన్నది. ఇక ఇక్కడి నుంచి మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది, ఆ పరిస్థితి ఉన్నది. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఇండిపెండెంట్కి వచ్చేసరికి ఒక రకమైన న్యాయం ఉన్నది, ఒక పార్టీ అభ్యర్థికి వచ్చేసరికి ఇంకో రకమైన న్యాయం ఉన్నది. అదేవిధంగా ఒక రికగ్నైజ్ పార్టీ అభ్యర్థికి వచ్చేసరికి మరొక రకమైనటువంటి న్యాయం కనబడుతున్నది. కాబట్టి ఇందులో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సమాన హక్కులు సమాన బాధ్యతలు అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఇక్కడ సమాన హక్కులుగా కనపడినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి నిన్న అనేక మంది ఇండిపెండెంట్లు వివిధ రిజిస్టర్ పార్టీల నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో కొంత మార్పులు చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చదివే ముందు ఎస్టుడే తెలుగు సత్యం అనునిత్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ప్రజలకు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ అనేక సంఘటనలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తుంది. కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కాకుండా మీరు వీడియోలు తీయండి, మీ ఫోన్లలో వీడియోలు తీసి మీరు మా అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక వాట్సాప్ చేసి మాకు షేర్ చేసినట్లయితే తప్పకుండా దాన్ని టెలికాస్ట్ చేసి అటు ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి, అటు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. లోక్సభ బరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్లో 45, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుదిపోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు.
2019 కన్నా పెరిగిన అభ్యర్థులు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా 893 మంది వేశారు. గడిచిన ఎన్నికల్లో 142 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు అంటే రిజల్ట్ ఈ దఫా ఆ సంఖ్య 268కి పెరిగింది. గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి 100 మందికి చేరింది. గతంలో 443 మంది తుది పోటీలో ఉంటే ఈ దఫా 82 మంది పెరిగారు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలో రైతులు అధికంగా పసుపు పండిస్తారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదని నిరసిస్తూ రైతులు భారీగా పోటీలో నిలవడంతో అభ్యర్థుల సంఖ్య 185కు చేరింది. దీంతో పసుపు రైతుల గోడు వెలుగులోకి వచ్చింది అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు అభ్యర్థులు అప్పుడు ఎంతమంది పోటీ చేశారు, ఏ కారణంతో పోటీ చేశారు, అదేవిధంగా ఎంతమంది తిరస్కరణకు గురయ్యారు, ఎంతమంది యాక్సెప్ట్ చేయబడ్డాయి నామినేషన్లు, అదేవిధంగా నామినేషన్లు యాక్సెప్ట్ అయిన వారిలో కూడా ఎంతమంది విత్డ్రా చేసుకోవడం జరిగింది, ఎంతమంది బరిలో నిలవడం జరిగింది అనేటటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. నియోజకవర్గ అభ్యర్థుల వారీగా సికింద్రాబాద్ 45, మెదక్ 44, చేవెళ్ళ 43, పెద్దపల్లి 42, వరంగల్ 42, భువనగిరి 39, ఖమ్మం 35, మహబూబ్ నగర్ 31, హైదరాబాద్ 30, నిజామాబాద్ 29, కరీంనగర్ 28, మహబూబాబాద్ 23, నల్గొండ 22, మల్కాజ్గిరి 22, జహీరాబాద్ 19, నాగర్ కర్నూల్ 19, ఆదిలాబాద్ 12. అంటే ఒక్కో నియోజకవర్గానికి 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను దాదాపు 525 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది ఉంటే అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. చూద్దాం మరి ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ప్రజల దగ్గరికి ఏ అంశాలతోని ఈ అభ్యర్థులు ముందుకెళ్ళబోతున్నారు, మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉన్నది, ఇవన్నిటిని కూడా మనం కొంతకాలం వెయిట్ చేస్తే కానీ రిజల్ట్ కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రిజల్ట్ కోసం. సీఎం రేవంత్కు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలన్నది ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు, కేసు నమోదు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153A, 465, 469, 171G సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. చూడాలి మరి దీంట్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది.
ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ. కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదు రేవంత్ రెడ్డి. భాజపాపై పోరాటం చేసేవారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై కర్ణాటకలోని సేడంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన స్పందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తమ ప్రత్యర్థులపై మోదీ ఇంతకాలం ఈడీ, సిబిఐలను ప్రయోగించారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వినియోగించుకుంటున్నారన్నారు. సామాజిక మాధ్యమంలో ఏదో పోస్టు చేశారన్న నెపంతో నాపై ఢిల్లీ పోలీసులను పంపారు. వారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని, తెలంగాణ సీఎంను అరెస్ట్ చేస్తామంటున్నారు అని తను సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. జైలు లేదంటే బెయిలు. ఇండి కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు బారాస, నేడు కాంగ్రెస్. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. కొత్తగూడెం, మహబూబాబాద్లో నిజాంపేట సభల్లో జేపీ నడ్డా. నిజాంపేట దేశంలో అవినీతి నేతలంతా ఏకమై ఇండి కూటమి పేరుతో ముందుకు వెళ్తున్నారని భాజపా అధ్యక్షుడు బీజేపీ నడ్డా అన్నారు. ఆ కూటమిలోని నేతలు కొందరు జైల్లో ఉండగా మిగిలిన వారంతా బెయిలుపై ఉన్నవారే అని ఎద్దేవా చేశారు. ఆ నేతలది అవినీతి బంధమని మండిపడ్డారు. వారంతా కుటుంబ పార్టీల వారసత్వాన్ని కాపాడుకునేందుకు జతకట్టారన్నారు. ఆ కూటమితో అవినీతి, సంఘ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనంతా అవినీతి, కుంభకోణాలమయమేనని అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో నిజాంపేటలో జరిగిన రోడ్ షోలో అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్పై ఉంటే ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేతలు సిసోదియా, సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, ఆర్జేడీ అన్నీ అవినీతితో కూడిన పార్టీలు అని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చూడొచ్చు. అంటే కాంగ్రెస్ అంటేనే అవినీతి పార్టీ, అవినీతితో కూడుకున్న నాయకులు. వాళ్ళు కొంతమంది జైల్లో ఉంటే కొంతమంది బెయిల్ పైన ఉన్నారు అని చెప్పేసి ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి అంటే బీజేపీ నేతలు మాట్లాడినటువంటి మాటలు మనం గమనించవచ్చు. మొత్తం మీద జేపీ నడ్డా గారు చేసినటువంటి వ్యాఖ్యలను గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అవినీతి నాయకులే అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా, బీజేపీ నాయకులంతా కూడా అత్యంత ధనవంతులకు, పెట్టుబడిదారులకు ఇవాళ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. జాతి సంపదనంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ రెండు పార్టీల తీరు ఏంటి అనుకోవాలి? ఈ దేశంలో అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీనా? దేశం అంటే ఈ రెండు పార్టీలేనా? దేశం అంటే మరి వీళ్ళేనా? కాదు కదా. ఈ దేశం అనంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీలు, మహిళలు అందరం ఓట్లేస్తున్నాం, అందరం పన్నులు కడుతున్నాం, అందరం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నాం. మరి రాజ్యాధికారం అనే ఫలం ఈ సామాజిక వర్గాల ప్రజలందరికీ చెందాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అనేక మంది మేధావులు ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఎన్నికల బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రులవి దిగజారుడు విమర్శలని ధ్వజం. కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్. కమలం గూటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. 40 రోజుల కాల్పుల విరమణ. హమాస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన. కీలక దశలో గాజా చర్చలు. మరోవైపు రఫాపై బాంబులు. 22 మంది మృతి అనే వార్తను మనం చూడవచ్చు. 955 టీఎంసీలు అవసరం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదన. 1144 టీఎంసీలు కావాలన్న ఏపీ కృష్ణా జిల్లాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2099 టీఎంసీలు. కృష్ణా జిల్లాలో తమ అవసరాలు 2099 టీఎంసీలు రెండు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ అవసరం 1144 టీఎంసీలుగా పేర్కొనగా తెలంగాణ 954.9గా తెలిపింది. తాగునీటికి తీసుకునే నీటిలో 20% పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగం 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. గోదావరి నుంచి మళ్లించడం ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిపై ఈ ట్రైబ్యునల్కు
విచారణ పరిధి లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలలో 555 టీఎంసీలు తమ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మార్చి 20న తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేస్ SOS దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ సోమవారం దాఖలు చేసింది. గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరినా ఈ నెల 29లోగా దాఖలు చేసి తీరాల్సిందేనని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్లో దాఖలు చేయడంతో పాటు 2 రాష్ట్రాలు పరస్పరం తమ స్టేట్మెంట్ ఆఫ్ కేసులను ఇచ్చిపుచ్చుకోగా 2 కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తదుపరి వాదనలు జరగనున్నాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించగా తర్వాత 2013లో తీర్పు చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ శ్రీశైలం, నాగార్జున సాగర్లోని క్యారీ ఓవర్ స్టోరేజీ సహా మరో 194 టీఎంసీలు అదనంగా కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 1005 టీఎంసీలుగా పేర్కొంది. ఈ నీటిని 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2 రాష్ట్రాలు కలిపి తమ అవసరాలు 2099 టీఎంసీలుగా పేర్కొన్నాయి అనేటటువంటి వార్తను చూడొచ్చు. నిజంగా ఇక్కడ తాగునీటి విషయంలో కానీ ఇతరత్ర కానీ మొత్తం మీద 2 రాష్ట్రాలకు నీటి పంపకాల విషయంలో ఎవరికి ఎంత శాతం అవసరం ఉన్నదో టీఎంసీల వారీగా మనకు ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని. ఉదయం 11 గంటలకు 10 ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగగా 5,08,385 మంది విద్యార్థులు రాశారు. వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ OTR తరహాలో తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కులు మెమోలపై పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ పెన్ ముద్రించినట్లు తెలిసింది. అంటే అది ఈరోజే 11 గంటలకు 10th క్లాస్ పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి. గోదావరి నీళ్లు తరలిస్తామంటూ మోదీ. సీఎం భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు? కేంద్రంలో సంకీర్ణమే నామా మంత్రి అవుతారు. ఖమ్మంలో బారాస అధినేత కేసీఆర్. రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొన్నదని బారాస అధినేత కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు తరలిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి భాజపా ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు. లోక్సభలో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి భాజపాలోకి వెళ్తారన్నటువంటి ఈ విమర్శలు, వార్తలు ఇవైతే మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం. గడువిస్తే అధికారులు నిద్రపోతారు. ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి. ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఏపీ ప్రభుత్వం, జేపీ సంస్థకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమైనందున మరికొంత సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యమని స్పష్టం చేసింది. గడువు పొడిగిస్తూ వెళితే అధికారులు నిద్రపోతారని, అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్జీటీ తీర్పును సవాలు చేస్తూ జయప్రకాష్ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన అప్పీల్పై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా సుప్రీంకోర్టు ఇటు ఎన్నికల కంటే కూడా మనకు పర్యావరణమే ముఖ్యమని చెప్పేసి మాట్లాడడం అయితే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. తెలంగాణ నుంచి లోక్సభ బరిలో 525 మంది, సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. 6వ దశ నోటిఫికేషన్ విడుదల. 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు మే 25న ఎన్నికలు. 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న ఉపసంహరణ. కాంగ్రెస్కు మరో షాక్.
నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయ్ భాయ్ తప్పుకున్న ఇండిపెండెంట్లు, ఇక సీటు బీజేపీది అనే వార్తను మనం చూడవచ్చు. 10th ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు వెల్లడి. 1న ఢిల్లీకి రండి. అమిత్ షా డిప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్కు ఢిల్లీ పోలీసుల సమన్లు. ఉపయోగించిన ఫోన్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన. నోటీసులకు భయపడేది లేదు రేవంత్. రేవణ్ కేసు నుంచి మళ్లించడానికి టీపీసీసీ 15 రోజులు సమయం కోరాం. లీగల్ సెల్. రేవంత్ను కోర్టుకు ఈడుస్తాం కిషన్ రెడ్డి. ఏఐతో కాంగ్రెస్ కుట్ర, మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు. బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు. ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. కాంగ్రెస్ది దివాలాకోరు విధానం. తెలంగాణ కర్ణాటకలోనూ అదే తీరు. సంపద పంపిణీ అర్బన్ నక్సల్స్ ఆలోచనం అని మోదీ వ్యాఖ్యానం ఇచ్చినటువంటి వార్తను మనం చూడవచ్చు. ఏదేమైనా మొత్తం మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకి ఏం కావాలి, ఎట్లయితే ప్రజలు ఆర్థికంగా శక్తివంతులు అవుతారు అనే విషయాన్ని వీళ్ళు మాట్లాడటం లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కర్ణాటకలో డర్టీ పిక్చర్. దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ రాసలీలల సంచలనం. పెన్ డ్రైవ్లో 2976 అశ్లీల వీడియోలు. జేడీఎస్లో కలకలం. ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజే గౌడ 2 పేజీల లేఖ. అయినా కూటమి కేటాయింపులో భాగంగా అతనికి అసాన్ సీటు. బీజేపీ జేడీఎస్పై విరుచుకుపడుతున్న కాంగ్రెస్. మోదీజీ ఇంకా మౌనమేనా. ప్రియాంక గాంధీ. ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్. కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ ఇలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలింది. మానుకోట, కొత్తగూడెం సభల్లో బీజేపీ చీఫ్ నడ్డా పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పోడుస్తాడు? మీ కూతురు చక్రం తిప్పింది చాలదా? కిషన్ రెడ్డి. బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు. ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం. ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్వీట్. కొరత అవాస్తవం. మీటర్ రీడింగ్లోనూ స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి సోకాజ్ నోటీసు. విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చితంగా చదువుకోండి. బట్టి. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించండి. మోదీ 400 సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికి. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోదీ పైసా వేయలేదు. కర్ణాటకకు మోదీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేముంది? గుర్మిట్కల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. అస్తంగూటికి గుత్తా కుమారుడు సోదరుడు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కరీంనగర్, వరంగల్, చెవెళ్లలో నేడు సీఎం ప్రచారం. 5న ఆదిలాబాద్, భువనగిరిలో రాహుల్ సభలు అనే వార్తను మనం చూడవచ్చు. గ్లాసుపై కుట్ర. ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం. కామన్ సింబల్గా మారిన గాజు గ్లాసు. జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు. జనసేన లేని చోట్ల స్వతంత్రులకు 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో గ్లాసును ఎంచుకున్న ఇండిపెండెంట్లు. ఏపీలో జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర. పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ల సహకారం అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. బీఆర్ఎస్ సర్కారు తప్పు మీద తప్పు. కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగ్గా చేయలేదు. డిపిఆర్కు అసాధారణ మార్పులు చేశారు. వడదెబ్బకు ఒక్కరోజే 11 మంది మృతి. నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం. చాలా జిల్లాలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు. 4 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా భద్రాద్రి జిల్లా జిన్నెలగూడెంలో మామిడి చెట్టు నీడలో సేద తీరుతున్నటువంటి పశువులు. మనం చాలా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. నిప్పుల కుంపటిగా మారినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాదాపు 11 మంది ఈ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మరణించినటువంటి పరిస్థితి ఉన్నది.
కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదయాన్నే పనులు చేసుకోండి. అదేవిధంగా ఎండపూట గ్రామీణ ప్రాంతాల్లో అయితే వీలైనంత మేరకు చెట్ల నీడను ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అక్కడక్కడ చాలా చోట్ల బావులు ఉంటాయి. చాలామంది పిల్లలు బావులలో ఈత కొట్టడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే అందులో దూకండి. ఈత రాని వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎండాకాలం మనకి ఇంకా మే అంటే జూన్ 15 వరకు ఎండాకాలం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మేరకు ఎండ నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఓయూలో వాటర్ కరెంటు ప్రాబ్లం, హాస్టళ్లకు మెస్లకు సెలవులు ఇస్తున్నాం. వర్సిటీ చీఫ్ వార్డెన్. ఓయూలో 4 నెలలుగా విద్యుత్ నీటి కొరత. కేసీఆర్. కరెంటు సప్లై సక్రమంగానే ఉన్నది. చీఫ్ వార్డెన్ ప్రకటన అవాస్తవం. దక్షిణ డిస్కం చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన, సోకాజ్ నోటీస్ జారీ. విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం భట్టి అనేటటువంటి ఇది ఎట్లుందనంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ముందు కరెంట్ సప్లై చేయండి, నీటిని సప్లై చేయండి. అదే కాకుండా చాలామంది అసలు వాళ్ళకు చదువు ఇంకేమున్నది రాష్ట్ర ప్రజలకు మీరు ఇస్తున్నది విద్యను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా మీరు ఏ దానికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర యువతి యువకులు మనం అభివృద్ధి చెందాలన్నా లేదా మన రాష్ట్రం ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారవ్వాలన్నా ముందు ఆ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురండి, విద్యాలయాలను అభివృద్ధి చేయండి. కానీ మీరు విద్య విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసించలేకపోతున్నారు, అత్యున్నత స్థానాలను అందుకోలేకపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ముందు విద్యాలయాలకు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అనేక యూనివర్సిటీలకు కానీ అదేవిధంగా వివిధ ప్రభుత్వ కళాశాలలకు కానీ మౌలిక వసతులు కల్పించండి. ఆ మౌలిక వసతులే దిక్కు లేకపోతే ఇంకా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? కాబట్టి విద్యా విషయంలో మాత్రం గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనక్కి, ఆ పార్టీ హయాంలో ప్రతిదీ కుంభకోణమే. వారిలా మేము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్నవన్నీ కుటుంబ అవినీతి పార్టీలే. వారి ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది. శక్తివంతమైన ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యం. ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోదీదే. తెలంగాణలో ఎకనామికల్ కారిడార్లను నిర్మించి అభివృద్ధి చేస్తాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. హెలికాప్టర్ కాన్వాయ్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ. నేడు తెలంగాణకు మోడీ. షా వీడియోలో మార్ఫింగ్లో రేవంత్ కుట్ర. సీఎం స్థాయిని ఆయన దిగజారుస్తున్నారు. క్షుద్ర రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్. కిషన్ రెడ్డి. బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ నారాయణ రెడ్డి అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. మొత్తం మీద అయితే కాంగ్రెస్కు ఓటేస్తే దేశం వెనక్కి అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లే రద్దవుతున్నాయని చెప్పి రద్దయ్యే అవకాశం ఉన్నది కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇట్లా ఒకరి మీద ఒకరికి భయానక పరిస్థితులను కల్పించే విధంగా వీళ్ళ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అసలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఓటేయన్నో ఎవరికి ఓటేయద్దో, ఎవరు వస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఎవరు వస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశ ప్రజలు ఆర్థిక శక్తివంతులుగా ఎలా తయారవ్వగలరు అనేటటువంటి అయోమయ స్థితిలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. మనం గతం నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఏ పార్టీ పరిపాలన చూసినా ఏమున్నది గర్వకారణం. రోజు రోజుకు పేద ప్రజలు పేదవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ అనేక నిరక్షరాస్యత విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, మహిళల రక్షణ విషయంలో కానీ, అదేవిధంగా మనకు ప్రజలకు కల్పించేటటువంటి మౌలిక వసతుల విషయంలో కానీ ఇంకా సాధించాల్సినంత స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పరిపాలిస్తున్నప్పటికీ ఇది సాధ్యం అవ్వడం లేదు. కాబట్టి దీంట్లో పరిశీలించి తప్పకుండా మన దేశంలో ఉన్నటువంటి
ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రేవంత్కు నోటీసు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం. టీపీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జికి సైతం మరో ముగ్గురికి సిఆర్పిసి 91 ప్రకారం అమిత్ షా మార్ఫింగ్ వీడియో ఎఫెక్ట్. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్. తెలంగాణ సైబర్ క్రైమ్లోనూ కేసు ఫైల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒరిజినల్ స్పీచ్ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్ని సతీష్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్, ఆస్మా తస్లీంలకు సిఆర్పిసిలోని సెక్షన్ 91/160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. రేపు మే 1న ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఉన్నది ఉన్నట్లు ప్రచారం చేయకుండా దాన్ని మార్ఫింగ్ చేయడం కానీ, అంటే ఏఐ వచ్చిన తర్వాత అయితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది నిజమైన వార్తనో ఏది అబద్ధమో, ఎవరి మీద ఎలాంటి నిందలు మోపుతున్నారో, ఎవరి మీద ఎలాంటి వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఈ సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి పార్టీ ఏదైనా, అభ్యర్థులు ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే తప్పులేదు, కానీ వాటిని వక్రీకరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళ మీద భిన్నాభిప్రాయాలు ఏర్పడి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. బీజేపీపై కొట్లాడుతున్నందుకే నాకు నోటీసులు, వాటికి మా పార్టీలో భయపడే వారు ఎవరు లేరు. ఇప్పటిదాకా ఐటీ, ఈడీ, సిబిఐలను వాడారు, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. మోదీకి గుజరాత్ అండగా ఉన్నట్లు ఖర్గేకు కర్ణాటక ఉండాలి. సేడం గుర్మిటల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డిపై సైతం అని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్ని మనం గమనించినట్లయితే, మరి నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం ఉన్నది మేము గెలిస్తేనే, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఉన్నదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికీ ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది మీరే కదా. దాదాపు 54 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి మీరు ఇచ్చిన రిజర్వేషన్లు ఎన్ని? ఈ రిజర్వేషన్ల ద్వారా ఆర్థిక సమన్యాయం జరిగిందా? సామాజిక సమన్యాయం జరిగిందా? భారత రాజ్యాంగంలో మొదటి పీఠికలోనే మనకు ఉంటుంది. ఈ దేశంలో ఆర్థిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి రాయబడినటువంటి అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఇప్పటి వరకు దాదాపు అత్యంత ఎక్కువ కాలం 54 సంవత్సరాలకు పైగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు ఈ ఆర్థిక సమానత్వాన్ని సాధించలేకపోయింది? ఎందుకు ఈ సామాజిక సమానత్వాన్ని సాధించలేకపోయింది? అంటే వీటికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ సమానత్వం రావాల్సిన అవసరం ఉన్నది. మరి రాజకీయ సమానత్వం ఎట్లా రావాలి? మీ పార్టీల ముందు సామాజిక న్యాయాన్ని పాటించాలి. మీరు సామాజిక వర్గాల ఆధారంగా సామాజిక జనాభా దామాషా ప్రకారం ఈ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గ జనాభా ఎంతుందో దానికి అనుగుణంగా మీరు మీ పార్టీలు టికెట్లు కేటాయిస్తే కదా ఇక్కడ సామాజిక న్యాయం అనేది, సామాజిక సమన్యాయం అనేది జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీ పార్టీలు చేస్తున్న తప్పుల వల్లనే అర్హులైనటువంటి వాళ్లకు జనాభా దామాషా ప్రకారం మీరు మీ టికెట్లు కేటాయించకపోవడం వల్ల ఇటు ఆర్థిక సమన్యాయం కానీ ఇటు సామాజిక సమన్యాయం కానీ జరగడం లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కానీ ముందు జనాభా దామాషా ప్రకారం ఓసీలు ఎంతమంది ఉన్నారో అన్ని సీట్లు కేటాయించండి, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. కానీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అత్యంత ఎక్కువగా మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు ఇక్కడ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది బీసీ నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి. జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది జరగడం లేదు. కాబట్టి ఆ సామాజిక న్యాయం జరగాలి అనంటే ముందు రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వివిధ పార్టీల చేతుల్లో వాళ్ళ బీఫామ్లు కేటాయిస్తున్నటువంటి ఆ తీరులోనే లోపం ఉన్నది. ఆ లోపం అనేది సరిచేయకుండా ఇక్కడ
ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కేటీఆర్ లెక్క తేలుస్తా, ఆయన అక్రమాస్తులను బయట పెడతా, బీఆర్ఎస్ పతనానికి చిన్నసారే కారణం, రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా బండి సంజయ్. రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదు. వచ్చే బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసింది. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదు అని చెప్పేసి తమిళసై గారు, మాజీ గవర్నర్ తమిళసై గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు అంటున్నారు. నిజంగానే ఇక్కడ ఒక అపోహలు అయితే వస్తున్నాయి. ఆ పార్టీ వస్తే రిజర్వేషన్లు పోతాయి, ఈ పార్టీ వస్తే రిజర్వేషన్లు కొనసాగుతాయని అంటున్నారు. కానీ భారత ప్రజలు అంత అమాయకులు కాదు. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఇవాళ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ప్రజలు నా భారతదేశ ప్రజలు. మరి ఇవాళ భారతదేశంలో ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్లు పోతాయి అని అంటే మరి వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చునే అవకాశం ఉంటుందా? కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అయినా సరే రిజర్వేషన్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒకవైపు ప్రజలకు భయానక పరిస్థితులను కల్పిస్తున్నారు కొంతమంది నాయకులు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అందుకే ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు ఏం చేస్తారో అది చెప్పండి, మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. అంతేగాని ఈ పార్టీని ఆ పార్టీని ఈ పార్టీ ఉన్నాయి లేనట్లు నేను ఉన్నట్లు ఇట్లా ప్రజలను ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే మాటలు ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి అదేవిధంగా మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సికింద్రాబాద్ టాప్ ఆ సెగ్మెంట్ నుంచి 45 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది విత్డ్రా. లోక్సభ బరిలో 525 మంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీలో ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్కు ఇండోర్ అభ్యర్థి జలక్ నామినేషన్ ఉపసంహరించుకున్న అక్షయ్ బామ్ అనంతరం బీజేపీలో చేరిక. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్ను సోమవారం ఉపసంహరించుకున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరినట్లు సమాచారం. డ్యామ్ తెగి 50 మంది మృతి. కెన్యాలో విషాదం. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో పలు గ్రామాలు నీట మునిగిపోగా దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి వార్తను చూడొచ్చు. నిజంగా అత్యధికంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కావచ్చు, ఏదైనా మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అందుకే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ మన దేశ ప్రజల రక్షణ విషయంలో మొదటి ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యోగులు పెన్షనర్లకు ఒకేసారి పేమెంట్ రేపే జమ చేసేందుకు రెడీ అయిన సర్కార్. మేడే సెలవులు కావడంతో ఎల్లుండి అకౌంట్లోకి అన్ని శాఖలు కార్పొరేషన్లకు ఆదేశం. అందరి ఖాతాల్లోకి డిపాజిట్ చేసే ప్లాన్. లోక్సభ ఎన్నికల టైంలో నిర్ణయం. డిప్యూటీ సీఎం బట్టి ప్రత్యక్ష పర్యవేక్షణ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. గత నెల మాదిరిగానే ఈ నెల సైతం ఉద్యోగులకు జీతాలు చెల్లింపు ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది. వారితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు సైతం పెన్షన్లు జమ చేయాలని ప్లాన్ చేసింది. కానీ 1వ తేదీ మేడే కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో 2వ తేదీ ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గత నెలలో తొలుత ఉద్యోగులు ఉపాధ్యాయుల జీవితాలను జమ చేసి ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను జమ చేసింది. కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎంప్లాయీస్ పెన్షనర్ల అకౌంట్లలో పేమెంట్ను జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వారం రోజుల ముందు నుంచి స్వయంగా మానిటరింగ్ చేశారు. ఇందుకు కావలసిన నిధులను సమీకరించడంపై ఫోకస్ పెట్టారు. జీతాలు చెల్లింపు పూర్తయ్యే వరకు ఇతర అవసరాలన్నింటినీ పక్కన పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కానీ నిజంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది. మీరు నా మనసు గెలిపిస్తే
మీరు నా నా మాను గెలిపిస్తే, అంటే నా మనుషులను గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాను గెలిపిస్తే, మీరు నామాను గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారు. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. నిజమైన సంక్షేమం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టెడు అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన ₹2 కిలో బియ్యం ద్వారానే ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. బజ్జీలు తింటూ స్థానికులతో మాట్లాడుతున్న కేసీఆర్ అనేటటువంటి ఈ వార్తను మనం గమనించవచ్చు. నిజంగా ఇది మీరు ఒక సీఎంగా ఉన్నప్పుడు ఇట్లా చేసినట్లయితే తప్పకుండా మీ పార్టీ మరోసారి గెలిచే అవకాశం ఉండింది. కానీ సీఎంగా ఉన్నప్పుడు మీరు ప్రజలను నిర్లక్ష్యం చేసిర్రు. చాలామందికి మీ అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో ఉండింది. అందుకే మిమ్మల్ని ఓడగొట్టిరని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, మరొక వైపు ఏమో తెలంగాణ ద్రోహులకు అత్యున్నత స్థానాలు అంటే అత్యున్నత వంటి పదవులు కట్టబెట్టిర్రు. కాబట్టి ఇవన్నిటిని గమనించినటువంటి ప్రజలు మీ కుటుంబ పాలన, మీ వారసత్వ రాజకీయాలు, అదేవిధంగా మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఇవన్నిటిని గమనించినటువంటి ప్రజలు మిమ్మల్ని గద్దెదించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్నే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రేవంత్కు నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నామాను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి, పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్దే. ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది. ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఒక్కసారి సైతం దానిని సీఎం ఖండించలేదు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు తెల్లారే బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నదని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ప్రజల వెతలు విన్న గులాబీ నేత ఖమ్మం రోడ్ షో కోసం వెళ్తూ మర్రిపేట మండలం ఎల్లంపేట స్టేజి వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. ఆ సందర్భంగా పలువురు రైతులు, మహిళలతో మాట్లాడి కేసీఆర్ రైతు బంధు వచ్చిందా అని అడిగారు. నాకు 3 ఎకరాలున్నాయి, 2 ఎకరాలు వరి వేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది. కాలువలో వారం రోజులే నీళ్ళు ఇచ్చిండ్రు, మార్చి మధ్యలోనే ఆపడంతో పొలం ఎండిపోయింది అని గుగ్లో జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా, ఈ దద్దమ్మలు మనకెందుకు అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించినట్లయితే, మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా అంటే మన సమస్యలు పట్టవా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇది కేసీఆర్ కూడా వర్తిస్తుందనే విషయం మర్చిపోయినట్లు అనిపిస్తున్నది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఓట్లు ఎవరి, మరి సీట్లు ఎవరికి చెందుతున్నాయి, అదేవిధంగా పరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది, ఇవన్నీ మనం గమనించినట్లయితే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నది. దాని ఆధారంగానే రిజర్వేషన్స్ కేటాయించబడుతున్నాయి. మరి ఓట్లు అందరివైనప్పుడు, అదేవిధంగా ట్యాక్సులు అందరం కడుతున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు, మరి అధికారం అనే దాంట్లో ఈ అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మనం అంటున్నాం, అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలు, అసమానతతో కూడినటువంటి ఆర్థిక సామాజిక వర్గాల ప్రజలు ఈ దేశంలో ఉన్నారని ఒకవైపు గుర్తిస్తూనే, ఈ అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలకు అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టడం వల్ల బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులవుతున్నారు. గత పార్టీల తీరు చూసినా, గతం నుంచి పరిపాలన తీరు చూసినా ఇదే కనబడుతుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి వ్యవస్థలో మార్పు జరగాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీలతో ఎస్సీలకు, ఎస్టీలతో ఎస్టీలకే, బీసీలతో బీసీలకే, ఓసీలతో ఓసీలకే ఈ రాజకీయ పోటీ పెట్టినట్లయితే అది సమఉజ్జిగా ఉంటుంది, సమన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి రాజకీయ సమన్యాయం జరగాలన్నా ఈ పార్టీలు వాళ్ళు కేటాయిస్తున్నటువంటి టికెట్ల విషయంలో ముందు అక్కడ సామాజిక సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అత్యంత ఎక్కువ సీట్లను ఒకే సామాజిక వర్గానికి ఇస్తూ దాదాపు 42 మందికి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితులలో మార్పు రాకుండా సామాజిక సమన్యాయం ఎట్లా జరుగుతుందో ఆలోచించాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ బిడ్డలు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయూ. యూనివర్సిటీ హోటళ్లు ఖాళీ చేయండి, నీళ్లు కరెంటు లేవు, నెల రోజుల సెలవు, విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసులు, కేసీఆర్ ట్వీట్, యంత్రాంగం ఉరుకులు, చీఫ్ వార్డెన్కు రిజిస్టర్ సోకాజ్ నోటీసు, నీటి కొరత అవాస్తవమైన డిప్యూటీ సీఎం, 2 రోజుల క్రితమే నీటి కోసం ఆందోళన. హామీలపై నిలదీత. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన. 6 గ్యారంటీలు, రుణమాఫీపై ప్రశ్నల వర్షం. హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక. రుణమాఫీ చేయకుంటే సీఎంఓ ముందు ధర్నా చేస్తా. మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటన. నీటి కొరత తీర్చాలంటూ 2 రోజుల క్రితం క్యాంపస్లో ఆందోళనకు దిగిన విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ లేని దయనీయ స్థితి నెలకొన్నది. విద్యార్థులకు నీళ్ళు ఇవ్వలేం, విద్యుత్ సరఫరా చేయలేం, వెంటనే హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్సులు మూసివేసే ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు. నిజంగా ఎంత బాధాకరం అసలు. మనం మొన్ననే ఒక విద్యార్థి తను లెటర్ రాసిండ్రు. సార్ మీరు మాకు సెలవులు ఇవ్వద్దు, మా అమ్మ నాన్న లేరు, నేను అనాథను, నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ చదువుకోవాలి, నేను ఉంటుంది మా అమ్మమ్మ ఇంట్లో అని చెప్పేసి తను ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ చూసినటువంటి చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది అనాథలు ఉన్నారు, చాలామంది అత్యంత పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని గదులను వాళ్ళకు కేటాయించి వాళ్ళకు కనీసం బ్రతకడానికి కావాల్సినటువంటి అన్నం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకు వసతులు కల్పించండి. అందుకోసమే కదా ఈ ప్రభుత్వాలు ఉన్నది. కాబట్టి వాళ్ళ విషయంలో మేము నిర్ణయం తీసుకున్నాం, నెల రోజులు సెలవులు ఇస్తాం, మీరు ఏడన్నా చావురేనంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోయి బతకాలి. కాబట్టి అలాంటి అనాథ విద్యార్థులు కూడా ఉంటారు హాస్టళ్లలో అనే విషయాన్ని మీరు గుర్తించి తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకందరికీ కూడా మీరు ఆ వసతులు కల్పించి వాళ్ళకు విద్యతో పాటు కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నపూర్ణ తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటులో టాప్ 11.6%తో దేశంలోని అగ్రస్థానం. జాతీయ సగటు 3.228% మాత్రమే. పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనకే. రైతు బంధు, బీమా ఫలం ఇది. మిషన్ కాకతీయ ఫలితం ఇది. కాళేశ్వరం జలాల ప్రసాదం ఇది. 22 గంటల కరెంటు ప్రభావం ఇది. చేవెలలో వరి కంకులు మొలిచినాయి, రైతన్న ఇంట్లో సిరులు కురిసినాయి. తెలంగాణ అన్నం గిన్నె అయ్యింది, దేశానికి అన్నపూర్ణగా మారింది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఏపీ, ఛత్తీస్గఢ్కి సంబంధించి రాష్ట్రాల వారీగా ఉత్పత్తి వృద్ధి రేటు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తెలంగాణ 11.6, మహారాష్ట్ర 5.683, మధ్యప్రదేశ్ 4.602, ఉత్తరప్రదేశ్ 5.127, పంజాబ్ 0.811, ఒడిశా 1.728, ఏపీ 0.774, ఛత్తీస్గఢ్ 2.749, జాతీయ సగటు 3.228% అనేది అటువంటి వార్తను మనం చూసినట్లయితే తెలంగాణ 11.6%తో ఉన్నటువంటి పరిస్థితి, ఆ వృద్ధి రేటు ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి చూడొచ్చు. సీఎం రేవంత్కు ఢిల్లీ సమన్లు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు నోటీసులు. దురుద్దేశంతోనే ఫేక్ వీడియోల వ్యాప్తి. మే 1న విచారణకు రావాలని ఆదేశం. 4 కాంగ్రెస్ నేతలకు తాకీదులు. గాంధీ భవన్కు వచ్చి సమన్లు అందజేత. సోషల్ మీడియా సంస్థలకు పోలీసుల లేఖ. ఇవే ఆరోపణలపై అస్సాం కాంగ్రెస్ నేత అరెస్ట్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు.
10వ తరగతి ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు రిజిస్టర్ విడుదల. నీట్ పీజీ ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ తేదీ పొడిగింపుకు సుప్రీం నో. ఇక్కడ మనము ఈ వార్తను చివరిలో చదువుదామని ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఏం జరిగిందనేది చూద్దాం. వెదిరే రాత చెదిరే, వరదాయిని కాళేశ్వరం, మాట మర్చిపోయిన శ్రీరామ్. ఆయన పేరు వెదిరే శ్రీరామ్. బీజేపీకి సంబంధించిన నాయకుడు, సాగునీటి రంగ నిపుణుడిగా పార్టీ నేతలు ఆయన గురించి చెప్తుంటారు. రాజస్థాన్లో జల సంరక్షణ చేసినట్లుగా ఆయన ప్రచారం పొందారు. దాని ఆధారంగా కేంద్ర జలశక్తి సలహాదారు పదవిని పట్టుకున్నారు. నదుల అనుసంధానం గురించి ఆయన అప్పుడప్పుడు సంభాషిస్తుంటారు. తెలంగాణకు అన్యాయం చేసే రివర్ లింక్ ప్రతిపాదన, ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ కట్టి తమిళనాడుకు గోదావరి నీటిని తరలించుకుపోవాలనేది మోదీ ప్రభుత్వ ఎత్తుగడ. ఒత్తిడి వెనుక బ్రెయిన్ వెదిరే శ్రీరామ్దే అని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇటువంటి వెదిరే శ్రీరామ్ తాజా కాళేశ్వరం కహానీ అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యాసం పరంపర మొదలుపెట్టారు. ఇచ్చంపల్లికి మార్గం సుగమం చేసేలా కాళేశ్వరాన్ని విఫలం ప్రాజెక్టుగా చూపించే తంత్రంలో ఇది ఒక భాగమేమో తెలియదు. అయితే కాళేశ్వరాన్ని తప్పుబట్టే పనికి దిగిన ఇది వెదిరే శ్రీరామ్ గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమని ప్రశంసించారు. ఇక్కడ కాళేశ్వరం వద్ద భారీ బ్యారేజ్ కట్టడమే బెస్ట్ అని అంగీకరించారు. కాళేశ్వరం డ్యామ్ అవసరమని మహారాష్ట్ర సమావేశంలో ప్రతిపాదించింది కూడా ఈయనే. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఏ ఆంధ్రజ్యోతిలో ఆయన వ్యాసాలు రాస్తున్నారో అదే ఆంధ్రజ్యోతిలో ఆయన కాళేశ్వరానికి అనుకూలంగా చేసిన వాదనలు కూడా వచ్చాయి. ఆ క్లిప్పులు ఇప్పటికీ శ్రీరామ్ ఫేస్బుక్లో ఉన్నాయి. ఇప్పుడేమో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పన్నట్లు, మానవ తప్పిదమన్నట్లు కొత్త రాగం అందుకున్నారు. తెర వెనుక కారణాలు ఢిల్లీ దేవుళ్ళకే ఎరుక అని చెప్పేసి, హైదరాబాద్ పాలకులకు ఎరుక అని చెప్పేసి వెదిరే శ్రీరామ్ వాదనలో డొల్లతనాన్ని ఎండగడుతూ తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు వి ప్రకాష్ రాసిన వ్యాసాలు నేటి నుంచి అని చెప్పేసి వార్తను మనం చూసినట్లయితే, మొత్తం మీద సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా కొంత సమాచారం ప్రజల దగ్గరికి వెళ్తుంది. కానీ లేకపోతే కొన్ని పత్రికల తీరు చూస్తే కొన్ని పార్టీలకు అనుగుణంగా మరికొన్ని పార్టీలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి వార్తల్ని చూసినట్లయితే అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితులు ప్రజలకు ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతకుముందు ఆ నాయకులు ఏం మాట్లాడారు, అవే క్లిప్పింగ్లు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి ఈ సమాచారాన్ని అంతా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాస్తవాలేవో అవాస్తవాలేవో ప్రజలకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా చివరిగా నమస్తే తెలంగాణలోని ఒక వార్తను మనం చూద్దాం. ఈ వార్తలు ముగించే ముందు, దళిత జాతికి వెలకట్టి రోజుకో దుర్మార్గం. దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడి నిర్వాహకం. దళితుల సభలోనే వారి కులంపై నింద. అడ్డు అదుపులేని నేతల నోటి దురుసు. రైతులను చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి, నేతన్నలను కండోములు వాడుకోమన్న కేకే, బీసీలను అవమానించిన చేవెళ్ల కాంగ్రెస్ నేత. తల్లి కులం లేదు, తల్లి పాలకు మతం లేదు, తల్లికి పదవులతో పని లేదు, రాజకీయం అంతకంటే అక్కర్లేదు. కానీ తల్లుపాలు దాగి రొమ్ము గుద్దడం అలవాటైన కొందరికి అధికారం చేజిక్కితే తల్లి, చెల్లి, భార్య ఎవరు గుర్తుండరేమో. ఓట్లు, సీట్లు మాత్రమే కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఏది సభ్యతతో ఏది అసభ్యతో అర్థం కాదు. పేగులు మెడల వేసుకొని తిరుగుతామనే వారి అమాయక అనీయులకు తల్లి పేగు బంధం విలువ ఎట్లా తెలుస్తుంది? కానీ కులంలో పుట్టాలని ఎవరు ఎంచుకొని పుట్టరు. కులమే అధికార సోపానమని భావించేవారు, కులమే కక్ష సాధింపునకు ఆయుధమని నమ్మేవారు, కులాన్ని బట్టి గుణాన్ని ఆపాదించే దుర్మార్గులు రాజ్యమేలుతున్నప్పుడు కులం శాపం కాక మరేమవుతుంది? సరిగ్గా అదే జరిగింది. అధికారం తలకెక్కింది. తరతరాల సామాజిక వివక్ష అనే శాపంతో సతమతమవుతున్న దళితుల పట్ల, వారి జీవిత భాగస్వాముల పట్ల కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరం అనే కన్నా 3వ పేజీలో చూద్దాం. అభ్యంతరం అనే కన్నా కుటుంబాల పట్ల ఇది అపచారం అన్నది తగిన మాటేమో. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాష్ సోమవారం దుర్మార్గంగా మాట్లాడారు. యావత్తు దళిత జాతిని, దళిత సోదరులను అవమానించే వ్యాఖ్యలు చేశారు. దళితులకు ఓటును అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉన్నదని చెప్తూ ఆయన దళిత సమాజం గురించి అనరాని మాటలు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ దళితుల సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా
ఆయన జమ్మికుంటలో సీఎం ప్రోగ్రాం ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఆయన సోదరుడు కవ్వంపల్లి ప్రకాష్ దళితుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న నాయకులు ఆయనను మాట్లాడాలని కోరారు. మైక్ తీసుకున్న ప్రకాష్ స్టేజి పైనే మాట్లాడే అవకాశం నాకెప్పుడు రాలేదు, చాలా తక్కువ సార్లు మాట్లాడాను అంటూ మొదలుపెట్టిన ప్రకాష్ తర్వాత ఘోరంగా మాట్లాడారు. అమ్ముడు పోయే జాతికి అని చెప్పేసి మనపై ఒక ముద్ర ఉన్నది, 1000కి ఓటు అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో 0 కలిపితే ఇంటి ఇల్లాలిని కూడా అమ్ముకుంటారు అనే అప్రథమ మానవీయ అప్రత మన మీద ఉన్నది అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దళిత జాతి గురించి, దళిత సహోదరుల గురించి ప్రకాష్ చేసిన అనుచిత వాక్యాలను వేయడానికి మనసొప్పని పరిస్థితి. వీటిని ప్రచురించాలా వద్దా అన్న దానిపై నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటోరియల్ బోర్డులో సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 నెలలుగా వివిధ స్థాయిల కాంగ్రెస్ నేతలు సమాజంలోని వివిధ వర్గాలపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ధోరణి దళిత సోదరులు సమాజం దృష్టికి తేవడం కోసం ఇబ్బందికరమే అయిన ఈ వ్యాఖ్యల్ని ప్రచురించాలని నిర్ణయం తీసుకోవడం అయింది. ప్రకాష్ మాటలు విన్న సభలోనే ఉన్న దళితులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఓటును అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా అని విస్తుపోయారు. ఏ సభకు వచ్చారు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని వారు ఏ సభకు వచ్చారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని వారు అగ్రహంగా చర్చించుకున్నారు. దళిత నాయకుడే అలా దళిత జాతిని కించపరిచే రీతిలో మాట్లాడడం ఏమిటని ఆవేదన చెందారు. తమ జాతి గురించి ఇలా నిందపూర్వకంగా మాట్లాడితే ఇక మిగతా వారి గురించి చెప్పేది ఏముందని ఆక్రోశించారు. అయినా ఓటర్లకు డబ్బులు తీసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత వ్యవహారం. అది కులాన్ని బట్టి ఉంటుందా? సమాజంలో ఒక దళితులే ఓట్లు అమ్ముకుంటున్నారా? మిగతా కులాల వారంతా పత్తిత్తులా? అట్లయితే మరి ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఇంత ఖర్చు ఎందుకు అవుతున్నది? కులం ఆధారంగా ఇలా ముద్ర వేయడం ఎంతమాత్రం సరికాదు అని ఒక దళిత యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అనేటటువంటి ఈ ప్రచురించినటువంటి వార్తను మనం చూసినట్లయితే నిజంగా ఒకవైపు ప్రచురించాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచించి చర్చించి వీళ్ళు ప్రచురించామంటున్నారు. మరి అయినప్పటికీ ఈ ఎన్నికల ప్రచారాన్ని మనం గమనించినట్లయితే ఎన్నికల ప్రచారాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గతం నుంచి చూస్తున్నాం. అంటే దేశంలో ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ఆలోచించాలి. దేశంలో సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నాయి. ప్రజల మధ్య సామాజిక వర్గాలుగా క్లియర్గా విభజించబడి రిజర్వేషన్స్ అనే ప్రక్రియ తీసుకొచ్చి రిజర్వేషన్స్ కేటాయించి ప్రజలకు రిజర్వేషన్ ఫలాలను అందించే అవకాశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు, అందిస్తున్నటువంటి పరిస్థితులను కూడా గమనించవచ్చు. కాబట్టి వీటిని ఆధారం చేసుకొని కొంతమంది వాళ్ళు మరింత దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. అందుకనే ఎన్నికల నిబంధనలు ఉంటాయి. ఎన్నికల నిబంధనలను కొన్ని పార్టీల నాయకులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా మనం పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాం. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, పార్లమెంటుకు భిన్నమైనటువంటి వాక్యాలు పార్లమెంటరీ పదాలకు భిన్నంగా వాడటం కానీ ఇలాంటివి చేయకపోవడం మంచిది. కాబట్టి వీలైనంత మేరకు ప్రజల యొక్క సమస్యలను మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను మనం చర్చించడం ద్వారా వాటికి పరిష్కార మార్గాలను పరిశీలించి తద్వారా మనం ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క
ఎన్నికల అభ్యర్థుల మీద ఉన్నది. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి వాళ్ళు అటు ఇండిపెండెంట్స్ కావచ్చు, రిజిస్టర్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థులు కావచ్చు. మీరు పార్లమెంటరీ పంతాలో ఉన్నటువంటి విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోండి. అంతేగాని కుల రాజకీయాలను, మత రాజకీయాలను, ప్రాంతీయ విద్వేషాలను, ధన రాజకీయాలను చేస్తూ ఇక్కడ ప్రజల్లోకి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ప్రజలు గుర్తిస్తారు. తప్పకుండా వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అటు కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు, ధన రాజకీయాలకు, అదేవిధంగా ప్రాంతీయ విభేదాలకు ప్రాముఖ్యతనివ్వకుండా, మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, ఏ విధంగా అయితే ప్రజలు ఆర్థిక శక్తివంతులుగా తయారవుతారో ఈ అంశాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును అడిగినట్లయితే ప్రజలు గుర్తించి ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఓటును గెలుచుకునే విధంగా, ప్రజల మనసును గెలుచుకొని ఓటు పొందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అన్ని పార్టీల అభ్యర్థులకు, అదేవిధంగా ఇండిపెండెంట్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.